ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసు రాజుని నేడు మన కలుసుకొటకు ఆయన పరిశుద్ధ స్థానంలో ప్రవేశించే మహాకృపణ దేవుడు మనకు అనుగ్రహించినవాడు. దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మను మనలో ఉంచి ఆయన కలుసుకోవడం కోసం దేవుడు ప్రతిష్ఠించిన మార్గం నుంచి ఆయన ప్రతిష్ఠించిన మార్గం నుంచి మనం ప్రవేశించడం కోసం మరి తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన తండ్రి, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ప్రవేశించిన మనము ఆరాధించుటకు యోగ్యతయు యోగ్యులము కలిగి ఉండటం కోసం ఆరాధన అనే విషయాన్ని చూసినప్పుడు దేవునితో కలుసుకోవటము, ఆరాధన అనగా మనుషుడు శుద్ధి అవుట, హృదయమున పవిత్రపరచబడి దేవునికి నిజమైన బలి అర్పణగా అర్పింపబడటం. దేవునికి ఇష్టమైన బలిగా మనం అర్పింపబడే విషయం వచ్చినప్పుడు దేవునికి అంగీకారమైన రీతిలో అనుకూలమైన రీతిలో మనం ఆయన్ని కలుసుకోవాలనేది దేవుని ఆ ముఖ్య ఉద్దేశం. మనుష్యుడు తన ఇష్టమైన రీతిలో ప్రవేశించి దేవుని కలుసుకోలేడు. దేవుని కలుసుకోవాలంటే పరిశుద్ధాత్మను మనం చూస్తున్న విషయాన్ని మనం గ్రహించి మనం ఆయన ఆరాధించేటప్పుడు మన హృదయంతరత్వం కూడా ప్రభుకి ఇష్టంగా మార్చబడటం అనేది దేవుడు కోరుకున్నవాడు. అందుకొరకై మన యేసు రాజుని నేడు, ఎందుకు యేసు రాజుని నేడు అనే మాట మనను యేసు ప్రభు పరిశుద్ధ దినం అనగా ఆదివారం ఉదయమున చాలా పెందరకాడైన లేచినవాడు, సమాధి నుంచి తిరిగి లేచినవాడు. అందుకొరకే మనం ఎవరు కూడా ఏ బలి అర్పణ చేయవలసింది లేదు. ఒకటేమున్నది, దేవుడైన ప్రవేశపడి క్రీస్తు యేసు అనే శరీరమైన తెర ద్వారా మనం ప్రవేశించే కృప దేవుడు మనకిచ్చాడు. యేసు అనే శరీరమైన తెర ద్వారా అతి పరిశుద్ధంలో ప్రవేశించకు దేవుడు మనకు అనుగ్రహించినవాడు. అయితే ప్రవేశించేటప్పుడు నిన్ను నువ్వు పరిశోధించుకోవాల్సిన బాధ్యత నీకున్నది. యేసు రాజును కలుసుకోవాలి, యేసయ్యను కలుసుకోవాలి. మన యేసయ్యను కలుసుకోవడం కోసం పరిశుద్ధాత్మదేవుని కలుసుకున్న విషయమే జీవం దేవుని స్థాన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, సజీవమైన దేవుని కలుసుకునే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ స్థలమైన ఏ స్థలంలో ఉన్నవారైనా సరే ఆరాధనలో మనం ఆశ్రయింపబడాలి. ఆరాధనలో మనం దీవింపబడాలి. ఆరాధనలో మనం మన ఉద్దేశంలో దేవుడు సఫలం చేసేవాడు. అందుకొరకే ఆరాధించడానికి వచ్చిన నీవు పరిశుద్ధాత్మదేవుని కలుసుకునే విషయమే మనంతరతో ప్రభుకి ఇష్టంగా మార్చబడాలని దేవుడు కోరుకున్నవాడు. అందుకని దినదినము అనుదినం కూడా దేవుని కలుసుకోవాలంటే అనుదినము దేవుని కలుసుకోవటకు ఆయన మహాకృప ఇచ్చి మందిరములు ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఆయన అనుగ్రహించిన కృప గొప్పది. అనుదినము కూడా దేవుని కలుసుకునే విషయమే. అనుదినం కూడా దేవుని కలుసుకోవటకి ఆయన కృపను కలగజేసిన వాడు, ఆయన కనికరమును కలగజేసిన వాడు. అనుదినం కూడా పరిశుద్ధ దేవుని కలుసుకోవాలన్నది దేవుడి సర్వవిషయం. ఏ విధంగా కలుసుకుంటాం? అనుదినం కూడా మన సత్కీర్లతో పరలోక దేవుని మనం మహిపరుస్తుంటాం. ఆదివారం దినం ఎందుకు ఈ ఆదివారం దిన ప్రభువును తిరిగి లేచిన ఈ మంచి దినాన్ని బట్టి ఆయన పరిశుద్ధమైన ఆత్మను కలిగిన వారై దేవుడు మనలో ఆయన ఆత్మ అంగీకరించినప్పుడు ఆత్మ ద్వారా దేవుని కలుసుకోవటం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంతరాత్మ అనేది దేవునికి ఇష్టంగాను ప్రభుకు మహిమగాను మార్చబడాలి. అందుకనే క్రీస్తు యేసు దీని ప్రభువై ఉన్నాడు. అందుకని మనం ఆయన కలుసుకునే విషయం